హాయ్ అండి. ఈరోజు నేను మిగిలిపోయిన చపాతీలతోటి కర్రీ లేకుండా మనము ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. ఎటువంటి కర్రీస్ లేకున్నా ఏం లేకపోయినా కానీ మనం చపాతీ తినేసి హ్యాపీగా టేస్టీగా తినేయచ్చు. అది ఎలాగంటే ఫస్ట్ మనం ఆనియన్స్ కడుక్కొని తరిగేసి కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత పెన్నం పెట్టుకొని ఆయిల్ వేసి తరువాత గింజలు వేసుకొని ఆనియన్స్ను వేయించుకుంటుండాలి. అటు సైడు మనం వేయించుకుంటూ మనవి ముందు రోజు మిగిలిపోయిన చపాతీ ఉంటాయి కదండి, అవి గట్టిగా ఉంటే మనకు తినాలనే టేస్ట్ అలా రావు అనేసి కట్ చేసి పెట్టుకుంటూ ఉంటున్నాను నేను అటు సైడు చిన్న చిన్న పీసెస్గా. తర్వాత కొంచెం సేపు ఆనియన్స్ వేగుతానే మనం పచ్చిమిర్చిని గ్రైండింగ్ చేసుకొని దాంట్లోనే మనము కారం కూడా వేసేసి ఆనియన్స్ వేగుతానే కారం వేసేసి వేయించుకోవాలి. మనం కారం వేసి వేయించుకున్నప్పుడు కొంచెం పసుపు కూడా వేసాను నేను, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అనేసి. తర్వాత తుంచిపెట్టుకున్న చపాతీస్ అన్నిటినీ కారం వేగుతానే దాంట్లో వేసి బాగా వేయించేసుకొని తిన్నామంటే ఎటువంటి కర్రీ కానీ ఏమి కానీ లేదనే ఫీలింగ్ లేకుండా మనం మామూలుగా ఒక చపాతీ తింటాము, దీంట్లో రెండు తిన్నా అర్థం కాదండి, అంత టేస్టీగా ఉంటుంది.